ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారం ఆరాధన, సబ్బాతు దినము క్రైస్తవులందరికీ చాలా ప్రాముఖ్యమైన దినము. కాబట్టి ఈరోజు తల్లి స్త్రీ సభ 21వ సామాన్య ఆదివారమును కొనియాడుతోంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 15 నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఈరోజు సువార్త పట్టణము యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుంచి 69వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యంలోనికి వెళదాము. క్లుప్తముగా సత్యాన్ని తెలుసుకుందాం. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుంచి 69వ వచనం వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఆ మాటలు విని, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొడుగుచున్నారు అని గ్రహించి, యేసు ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లైన మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కి పోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఇందు వలన ఆయన శిష్యుల్లో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరన్నడు ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోగలము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సుశేష వాక్యముల ద్వారా మన పాపములు మన్నింపబడుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిద్దాము. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 1-2 వచనాలు మరియు 15 నుంచి 18వ వచనం వరకు. 24వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ షెకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులవి,
పూర్వము అబ్రహాము నాహోరు వారి తండ్రియగు తెర యాప్రటెస్సు నది ఆవల నివసించున్న అన్ని దైవములను కొలిసిరి. గమనించండి ప్రియులారా, యెహోషువ ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలన్నింటినీ కూడా, ఎన్ని గోత్రాలండి? 12 గోత్రముల వారందరినీ కూడా షెకెము వద్ద సమావేశపరిచి పెద్దలను, నాయకులను, లేఖకులను, న్యాయాధిపతులను అందరినీ కూడా షెకెము వద్ద పోగు చేసి, అలాగే అబ్రహాము నాహోరు వారి తండ్రులు తెర, మరి వీళ్ళందరూ కూడా యాప్టిడిస్ నది అవతల ఉన్నటువంటి అన్ని దైవములు కొలిచారు. అయితే కానీ మీరు యావేను పూజించాలా లేకపోతే అన్ని దైవములు పూజించాలా? మీరు ఇప్పుడే నిర్ణయించుకోండి. నేనైతే నేనును నా కుటుంబం మాత్రము యావేని మాత్రమే ఆరాధింతుము అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడండి. అంటే ఆనాటి వాళ్ళ పితరులు అన్య దేవతలను, అశ్వార దేవతలు పూజించారు. కానీ నేనైతే నా కుటుంబం మాత్రము యావేని మాత్రమే పూజిస్తాము, ఆరాధిస్తాము అని యెహోషువ వారికి చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఐగుప్తు దేశం ఉన్నటువంటి మమ్మలను, బానిసలుగా ఉన్నటువంటి మమ్మలను తోడుకుని వచ్చింది ఆయన కాదా? మరి కనాన్ దేశం చేర్చింది ఆయన కాదా? జాతులన్నిటినీ కూడా రక్షించింది ఆయన కాదా? అమోరీయులు కూడా మా ఎదుటి నుండి వెళ్ళగొట్టింది కూడా ఆయనే కాదా? మేము క్షేమంగా ఉండాలని యావే దేవుడు కోరుకున్నాడు కదా, మమ్మల్ని సృష్టించాడు కదా. సృష్టించినటువంటి సృష్టికర్త యావే దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటామా? మేము మా కుటుంబాలు కూడా యావేని మాత్రమే పూజిస్తాము, ఆరాధిస్తామని ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియజేస్తున్నారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత నీవు నేను మనందరం కూడా ఎవరిని పూజిస్తాం, ఎవరిని ఆరాధిస్తాం? సృష్టికర్త అయినటువంటి దేవాదేవుని మాత్రమే ఆరాధించాలి. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, లోకానికి వెలుగైన దేవుడు. అందుకనే పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని మనం అనేక సందర్భాల్లో సులువు గుర్తు చేసుకుంటూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు వేరువేరైనప్పటికీ కూడా తత్వవంతుడై ఉన్నాడు, ఒకే దేవుడై ఉన్నాడు. యావే అని పిలవచ్చు, యేసయ్య అని పిలవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు అని పిలవచ్చు. అయితే మనం అనేక సార్లు యేసయ్యని సంబోధిస్తాము. కాబట్టి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని పూజిస్తున్నావు? యేసయ్యను ఆరాధించాలి, యేసయ్యను పూజించాలి, యేసయ్యను గౌరవించాలి. ఎందుకంటే నీ కోసము, నా కోసం, మనందరి కోసము కూడా పాపుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మరణించి పునరుద్ధరణై 3వ దినాన్ని తండ్రి దేవుని యొక్క కుడి పక్కన కూర్చున్నటువంటి ఏకైక దేవుడైన యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. ఆయన మొదటివాడు, కడపటివాడు, అల్ఫయు ఓమేగయు, ఉన్నవాడు అనువాడైనటువంటి యేసయ్యను ఆరాధించాలి. ఆయన నిన్ను నన్ను రక్షించేవాడు, నిన్ను నన్ను కాపాడేవాడు, మన కోరికలు నెరవేర్చేవాడు, మనం ఆదుకునేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, అన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి యేసయ్యని మాత్రమే ఆరాధిద్దాము. అవునంటారా కదంటారా? ఎస్, దట్స్ ఆల్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా 2వ పట్టణం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి 32వ వచనం కాడ చూసినట్లయితే, క్రీస్తునందు గల గౌరవముసే పరస్పరము విధేయులుగా ఉండండి.
భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే భర్తలు కూడా విధేయత చూపించండి, గౌరవించండి. కాబట్టి భర్తలారా మీ భార్యని ప్రేమించండి, మచ్చ కానీ మడత కానీ లేకోకుండా వారిని వాక్కిసే కడిగి శుద్ధీకరించండి. నిర్దోషిగా ఉండకూడదు. నిర్దోషిగా ఉండుటకు ఆయన అట్లు చేశాను. దోషిగా ఉండకూడదు, నిర్దోషిగా ఉండాలి. కాబట్టి శ్రీ సభను దేవుడు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో మీ భార్యలను కూడా ఆ విధంగా ప్రేమించండి అని పౌలు గారు తెలియజేస్తున్నాడండి. పురుషునికి శిరస్సు దేవుడనియు దేవునికి శిరస్సు తండ్రి దేవుడనియు, అలాగే పురుషునికి శిరస్సు దేవుడనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు వారి వారి ధర్మములు నెరవేర్చవలెను. భార్య ధర్మం భార్యది, భర్త ధర్మం భర్తది. వారి వారి ధర్మములు నెరవేర్చుకోవాలి. అలాగే ఎవడు తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయములో వర్తించినట్లే మీరు కూడా అలా శ్రద్ధ వహించాలి. అందువల్లనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి ఒకే వ్యక్తిగా ఐక్యముగా ఉంటారు. భార్య భర్తలు ఐక్యము కలిగి ఉంటారు. భిన్న శరీరాలు కాక ఏక శరీరముగా ఉంటారు. ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ విధంగా భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని దేవుడు స్త్రీ సభను ఎట్లు ప్రేమించాడో అలాగే భర్తలారా భార్యను ప్రేమించండి, భార్యలారా భర్తను ప్రేమించండి. ఒకరికొకరు విధేయత కలిగి ఉండాలని పౌలు గారు చక్కటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి భర్త భార్యను ప్రేమించాలి. గొడవలు పడడం కాదు, కొట్టుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు. భార్య సంసారాన్ని సరిదిద్దేటువంటి ఒక తల్లి. దేవుడే పరలోకం నుండి దిగిరాకముందు ఆ దేవుని స్థానంలో తల్లిని ఉంచాడు. కుటుంబ బాధ్యతను పోషించడానికి, కుటుంబాన్ని కట్టడానికి. అంటే ముందవుతే పురుషులకు ఆతిథ్యం ఇచ్చాడు, కానీ ఈ వాక్యంలో కూడా పురుషునికి ఆతిథ్యం ఇచ్చాడు కానీ స్త్రీలకు కాదు. అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అక్కడ పురుషులు మాత్రం లెక్కలోకి వచ్చారు కానీ స్త్రీలు మాత్రం లెక్కలోకి రాలేదు. ఆదిలో కూడా అంతే. తర్వాత ఎప్పుడు స్త్రీలు లెక్కలోకి రావడం జరిగిందంటే స్త్రీ బిడ్డలు కనడం వల్ల. అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినట్టు లేఖలో చూస్తున్న 2వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 13-14 వచనం చూసినట్లయితే 50 కంటే ముందు ఆదాము సృష్టింపబడ్డాడు. కాబట్టి స్త్రీ బిడ్డల కనడం వల్ల ఆ గౌరవం వచ్చిందంటే ఏ స్త్రీ? యేసు ప్రభు తల్లి. యేసు ప్రభుకి జన్మనిచ్చిన తర్వాత మరీ తల్లి గౌరవం వచ్చింది. అలాగే ఈనాడు మరీ తల్లి తర్వాత పుట్టినటువంటి స్త్రీలందరికీ కూడా బిడ్డల కనడం వల్ల గౌరవం వచ్చింది. అందునిమిత్తము భర్త భార్యను గౌరవిస్తున్నాడు, భార్య భర్తను గౌరవిస్తున్నారు. ఒకరికొకరు వారి ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. అదేవిధంగా ఈ ఇద్దరు కూడా భార్య భర్తలు కలిసి దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నారు, కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. మరి ఈ విధంగా మీ జీవితాల్లో కూడా మీ భార్యలను ప్రేమించండి, భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించండి. యేసు ప్రభు ఏ విధంగా అయితే స్త్రీ సభను క్రైస్తవులు ప్రేమించాడో, వధువు సభను ప్రేమించాడో అలాగే మీ భార్యను ప్రేమించాలి, భర్తలు భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఈ విధంగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ దేవునికి విధేయత కలిగి జీవించాలన్నదే మరి పౌలు గారి యొక్క సందేశం అండి. అయితే మరి ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే
ఇక్కడ ఆయన శిష్యులు ఆ మాటలు విని, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకుంటున్నారు. ఏ మాటలండి? జరిగిపోయిన సంఘటన మరొకసారి గుర్తు చేసుకుందాం. అంటే యోహాను సువార్త 2-3 వారాలుగా యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఉన్న సందేశాలు మనం వింటున్నాం. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్యజీవం పొందుతాడు అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన శరీరము అంటే దివ్య పూజా బలిలో, నడి పూజలో ఇక్కడ క్రీస్తు శరీరక్తములు అగునుగాక అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పము, గోధుమ అప్పము, అక్కడ ద్రాక్ష రసము కూడా క్రీస్తు శరీరక్తాలు కింద మారిపోతాయి. మారిపోయినప్పుడు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు శరీరాలు స్వీకరిస్తావో ఆ గురువు ఆ దివసప్రసాదం తీసుకొచ్చి నీకు ఇస్తున్నప్పుడు ఇది క్రీస్తు శరీరం అన్నప్పుడు ఇది ఆమెను నువ్వు తీసుకుంటున్నావు నోట్లోనికి. అంటే ఈ విధంగా యేసు ప్రభు శరీరక్తాలు ఈ విధంగా స్వీకరించమన్నాడు. కానీ నా శరీరం భుజించి నా రక్తం పానం చేయవాడు అంటే వీళ్ళకి శిష్యులకు అర్థం అవ్వలే. అంటే కడరాత్రి భోజనంలో కూడా అదే సంఘటన జరిగింది. ఇదిగో శరీరము, ఇదిగో ద్రాక్ష రొట్టెని తీసుకుని ఇది క్రీస్తు యొక్క శరీరము, ఇది నా శరీరము, ద్రాక్ష రసం తీసి ఇదిగో నా రక్తము, నా శరీరం భుజించి నా రక్తం పానం చేయవాడు నేను వచ్చే వరకు మరణాన్ని ప్రకటిస్తాడని చెప్పి కడరాత్రి భోజనం తెలియజేయడం జరిగింది యేసు ప్రభు. మరి అదేవిధంగా ఇక్కడ శిష్యులకు అర్థం కాలే. ఈ అర్థం కాక ఈ మాటలు విని ఇవన్నీ కఠినంగా ఉన్నాయి, ఎవరు వినగలుగుతారు, ఇవన్నీ ఎవరు పాటిస్తారని చెప్పి అనుకున్నప్పుడు తన శిష్యులు దీని గురించి గొడుక్కుంటున్నారని చెప్పి యేసు ప్రభుకు అర్థమయ్యమన్నాడంటే, అట్లనే మనుష్య కుమారుడు తాను పూర్వమును ఉన్న స్థలమైనటువంటి పరలోకానికి వెళ్ళినప్పుడు మరి పరలోకానికి వెళ్తారు. మీరు ఏమంటారు? జీవం ఇచ్చినది నేనే, ఆత్మ శరీరం ఇచ్చినది నేనే, జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు చాలా మంది ఉన్నారు. వారెవరో నాకు తెలుసు, నన్ను అప్పగింపబోయే వాడెవడో తెలుసు. కనుక తండ్రి అనుగ్రహించని తప్ప నా యొద్దకు ఎవడును రాడు. ఇందువల్ల శిష్యులు మరెన్నడూ కూడా రాకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నప్పుడు పేతురు అంటున్నాడు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము నిన్ను వదిలి వెళ్ళము అని పేతురు గారు తెలియజేస్తున్నాడండి. ఆయన నిత్య జీవ మాటల కలవాడు. అందుకని నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అంటున్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు నిత్య జీవ మాటలు గలవాడు. ఆయన విశ్వసించిన ఎడల, ఆయన శరీరక్తలు భుజించినట్లయితే నీకు దప్పిక ఉండదు, ఆకలి వేయదు. కాబట్టి ఈ విధంగా యేసుప్రభు శరీరక్త స్వీకరిస్తూ అన్నిటి దివ్య పూజా వాళ్ళు పాలు పంచుకొని ప్రార్థనకు వెళుతూ అనుదిన జీవితంలో యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మి విశ్వసించినట్లయితే, నువ్వు రక్షణ పొందుకుని క్రీస్తు రక్తం స్వీకరించినట్లయితే నీవు కూడా యేసుప్రభు ఉన్న చోట పరలోక రాజ్యంలో ఉంటావు. కాబట్టి నీవు నేను మనందరము కూడా పరలోక రాజ్యములో ఉండాలన్నదే దేవుని కోరిక. అందుకని ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు. నిత్య జీవపు మాటలు కలవాడంటే ఆయన మాటలు నిత్యము నిలుచుంటాయి. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవని యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీరందరూ కూడా మరి దేవునికి అనుగుణముగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ మీరు మీ కుటుంబము దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ పూర్తిగా వర్తమానం విని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి. ఇంకా అనేకమైన వర్తమానాలు వినడానికి, తెలుసుకోవడానికి మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, మీరందరూ ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు మనందరూ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.